ఏఐ వల్ల చాలా రాడికల్గా ఎడ్యుకేషన్లో చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి. అండ్ ఏఐ ఈస్ నెవర్ గోయింగ్ టు రీప్లేస్ టీచర్స్ అండి. వెదర్ ఇట్స్ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్, వాళ్ళని రీప్లేస్ చేయదు. రాదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంప్లిమెంట్. మనం వాడే విధానంలో ఉంది ఏఐని కూడా. మీకు ఏ టెక్నాలజీలో కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అంటాం. హ్యూమన్ లేకుండా ఏఐ అనేది ఏం లేదండి. ఇంటెలిజెన్స్ అనేది అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనమాట, రైట్? ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని తీసుకొని మీరు మెషిన్లో పెడితేనే అది ఏఐ అంటున్నాం. సో ఇట్స్ బేసిక్లీ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మాక్ కోర్సెస్ అంటామండి. మీరు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, రైట్? 2012 నుండే స్టార్ట్ అయినాయి. సో ఎవరికైనా కానీ ఇంటర్నెట్ ఉండి కొద్దిగా బ్యాండ్విడ్త్ ఉండే ల్యాప్టాప్ విత్ లిటిల్ మినిమం కాన్ఫిగరేషన్ ఉంది అంటే ఆ కోర్స్ లాగిన్ అయిపోతాడు, నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏ వల్ల ఇంకా ఏం డిస్ట్రాక్షన్స్ అంటే పర్సనలైజ్డ్ లైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు +2 అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీకోసం అంటూ పర్టికులర్గా కస్టమైజ్డ్ కోర్స్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటాం. తర్వాత మీరు చదువుతున్నప్పుడు మీ అవుట్కమ్, ఇప్పుడు మీరు మీ అండర్స్టాండింగ్ ఆ కోర్స్ అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది, ఈ ఇన్సైట్స్ అన్నీ కూడా ఏదో జనరేట్ అవుతాయి. మనం నార్మల్గా ట్రెడిషనల్ క్లాస్ రూమ్ తీసుకోండి, 30 మంది ఉంటారు, ఒక లెక్చరర్ క్లాస్ చెప్తారు, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్తో తప్ప దెర్ ఈస్ నో అదర్ వే టు మెజర్ దర్ పర్ఫార్మెన్స్. అలా కాదండి. మీరు అసలు ఒక క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ సిస్టమ్, మీరు ఎంతసేపు కరెక్ట్గా ప్రొఫెసర్ క్లాస్ వింటున్నారు, ఎంతసేపు డిస్ట్రాక్ట్ అయినారు, సెకండ్స్ ఆ ఎండ్ టు ఎండ్ గా నా ప్లాట్ఫామ్ ఇంప్లిమెంట్ చేశారు అంటే నాకు తెలిసి 70% స్టూడెంట్స్ అసలు కాలేజీకి రారండి. యూ విల్ బి ట్రాక్డ్ అట్ అ మైక్రో సెకండ్ లెవెల్.